ఇష్యూస్ తెలుసుకోవాలనే అవేర్నెస్ నేను కల్పిస్తున్నాను. థ్యాంక్ యూ వనండా. ప్రకాశం జిల్లా కందుకూరులో 2 ఏళ్ల వెన్నుపోటు పేరుతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మధుసూదన్ యాదవ్ తెలిపారు. కనిగిరి రోడ్డులోని పాత మెర్సీ స్కూల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మొన్న మధ్య గుడ్లూరు మండలంలో భయంకరమైన స్పీడ్ దొరికింది. దాన్ని మేము ఊరిలో మాట్లాడితే ఆ మండలం నాయకులను తీసుకొని చెల్లేసాలి. ఆ లెక్కరంతా కూడా కల్తీ చేసి మన ప్రాంత ప్రజలకి బాటల్లో నింపేసి పంపిస్తారు. మీ అందరు గమనించాలి, కల్తీ మందు తాగి మన కిడ్నీలు, మన లివర్లు అన్ని పాడైపోతున్నాయి అన్న. ఇప్పుడు తెలియదు, ఎమ్మెల్యే గారు ఆఖరిలో మీ కిడ్నీలు పోయి ఉంటాయి. అప్పుడు మీరేం చేస్తారు నాకు తెలుసు. కానీ మా బాధ ఏం తెలుసా, మేము ఇక్కడ రాజకీయం చేయట్లేదు. మాకు కావాల్సింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు కావాల్సింది మీరందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. మీకోసమే ఈ కల్తీ లెక్క ఆపాలి, ఈ కల్తీ మధ్య ఆపాలి, బెల్ట్ షాపులు నశించాలని చెప్పి మేము అందరం కూడా మాట్లాడుతున్నాం, ధర్నా చేస్తున్నాం. ఇంకో విషయం, డ్రగ్స్ గంజాయి కందుకూరు టౌన్ లో ఏ చిన్న పిల్లలు అడిగినా ఎమ్మెల్యే గారి పక్కన ఈ లెవెల్లో ఫోటో తీస్తారు. వాడు చేస్తుంది అంతా. ఆ ఫోటో తీసుకుని వదిలేసేసి అమాయకులు పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి చిన్న చిన్న శాఖలు డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ 13 మంది అరెస్ట్ చేసేసి మేము చూస్తూ ఉన్నాం.